నమస్తే ఇదండి సంగతి కార్యక్రమానికి స్వాగతం. నేను సుమహిత. తెలుగుదేశం జనసేన పొత్తులో భాగంగా జనసేనకు కేటాయించబోయే సీట్లు ఎన్ని? ఇదే ఇప్పుడు రెండు పార్టీల శ్రేణుల్లోనూ ఆసక్తికరంగా మారింది. జనసేన కనీసం 60 స్థానాల్లో పోటీ చేయాలని చేగొండి హరిరామ జోగయ్య సూచించగా కనీసం 50 స్థానాలకు తగ్గకుండా చూస్తామని పవన్ కళ్యాణ్ ఆయనతో చెప్పారట. అయితే ఈ విషయంలో సోషల్ మీడియాలో వస్తున్న వార్తలు మాత్రం పార్టీ వర్గాల్లో కంగారు పుట్టిస్తున్నాయి. గాజు గ్లాసు పార్టీకి 15 వరకు అసెంబ్లీ, 2 లోక్సభ స్థానాలు మాత్రమే ఇవ్వడానికి చంద్రబాబు రెడీ అయ్యారని పుకార్లు వస్తున్నాయి. అయితే ఇవన్నీ నిజమేనా లేక అధికార పార్టీ అనుకూల వర్గాలు పుట్టిస్తున్న ఫేక్ న్యూసా అన్నది తెలియాల్సి ఉంది. ఏపీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గద్దెదించడమే లక్ష్యంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకున్నారు. వచ్చే ఎన్నికల్లో ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలనిచ్చే ప్రసక్తే ఉండదని ఆయన అనేక సందర్భాల్లో చెబుతూనే వచ్చారు. ఏపీ అభివృద్ధి చెందాలంటే టీడీపీ జనసేన కూటమి అధికారంలోకి రావాలని ఆయన అంటున్నారు. వైసీపీని ఓడించడమే అజెండాగా పెట్టుకున్న పవన్ కళ్యాణ్ బీజేపీకి మిత్రపక్షంగా ఉండి కూడా బీజేపీతో ప్రమేయం లేకుండా టీడీపీతో పొత్తు ప్రకటించారు. స్కిల్ స్కామ్లో అరెస్ట్ అయి రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్న చంద్రబాబుకు నైతిక మద్దతు ప్రకటించిన వెంటనే టీడీపీతో పొత్తు ప్రకటన చేసేశారు. కష్టాల్లో ఉన్న టీడీపీని ఆదుకోవడానికి నిజమైన మిత్రుల్లా పవన్ వ్యవహరించారు. దీనికి ప్రతిగా టీడీపీ నాయకత్వం ఆయనకి ఇవ్వాల్సిన గౌరవం ఇస్తుందని జన సైనికులు కూడా భావిస్తున్నారు. జన సైనికుల ఆకాంక్ష ఒక్కటే, టీడీపీ జనసేన కూటమి అధికారంలోకి రావాలని, ఒకవేళ కుదిరితే తమ అధినేత పవన్ సీఎం కావాలని. అభిమానులతో పాటు ఆయన సామాజిక వర్గ ప్రజల ఆకాంక్ష కూడా అదే. ఇంతవరకు కమ్మ సామాజిక వర్గం, రెడ్డి సామాజిక వర్గాలకు చెందిన వారు ఎక్కువ కాలం ముఖ్యమంత్రులుగా ఉన్నారు. బ్రాహ్మణులు, వైశ్యులు కొద్ది కాలం పాటు ముఖ్యమంత్రులుగా ఉన్నారు. కానీ జనాభాలో ఎక్కువ సంఖ్యలో ఉన్న కాపులు మాత్రం ఇంతవరకు ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించలేదు. 2009లో ఈ కారణంతోనే ఈ సామాజిక వర్గం తరపున చిరంజీవి ప్రజారాజ్యం పెట్టారు. అది వర్కౌట్ కాలేదు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ జనసేనతో దూసుకుపోతున్నారు. మరోవైపు టీడీపీ తన రాజకీయ చరిత్రలోనే అత్యంత కీలక ఎన్నికలకు సమాయత్తమవుతోంది. ఈసారి టీడీపీ అధికారంలోకి రాలేకపోతే పార్టీకి మున్ముందు గడ్డుకాలం తప్పదన్నది అందరితో పాటు పార్టీ నేతలకు తెలిసిందే. అందుకే జనసేనతో పొత్తు కోసం చంద్రబాబు అంతలా ప్రయత్నాలు చేశారు. అయితే టీడీపీ జనసేన పొత్తు కుదరగానే జనసేన ఎన్ని స్థానాల్లో పోటీ చేస్తుందన్న ప్రశ్న సహజంగానే ఉత్పన్నమైంది. పవన్ కళ్యాణ్ను ముఖ్యమంత్రిని చేస్తామని ప్రకటించాలని జన సైనికులు కోరారు. ఈ నేపథ్యంలోనే పవన్ కళ్యాణ్ తన అభిమానులు, పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి ముఖ్యమంత్రి పదవి తర్వాత ముందు టీడీపీతో కలిసి అధికారంలోకొచ్చేలా కష్టపడండి, ఎన్ని స్థానాల్లో పోటీ చేస్తామన్నది నాకు వదిలేయండి, మన ఆత్మ గౌరవాన్ని ఏమాత్రం తగ్గించని స్థాయిలో జనసేన అభ్యర్థులను బరిలో నిలబెడతాం అని భరోసా ఇచ్చారు. ఈ పర్యాయం నన్ను నమ్మండి, వ్యూహం నాకు వదిలేయండి. ఏ వ్యూహం వేసినా నన్ను సంపూర్ణంగా నమ్మండి. నేను విహంగ వీక్షణం చేస్తాను, మీరు నన్ను నమ్మండి. నాకు దశాబ్దం అడగట్లా, ఈ ఎన్నికలు దాటనివ్వండి, 5 సంవత్సరాలు టైం ఇవ్వండి. నాకు మీ గౌరవానికి ఏమాత్రం భంగం వాటిల్లకుండా మన నాయకులకి ప్రతి ఒక్కరికి గుర్తించే బాధ్యత నేను సంపూర్ణంగా తీసుకుంటాం. ఈసారి కలిసి పనిచేద్దాం. ఎప్పుడు విడిపోయి మనం పలచన పడిపోయాం. ఈసారి కలిసి ఉందాం, చిక్కగా. ఇక ఈ అంశంపై ఇప్పటివరకు టీడీపీ వైపు నుంచి క్లారిటీ లేదు. అయితే కూటమి అధికారంలోకి వస్తే ఖచ్చితంగా ముఖ్యమంత్రి మాత్రం చంద్రబాబేనని, పవన్ కు డిప్యూటీ ఇస్తారా లేదా అన్నది ఆ తర్వాత నిర్ణయిస్తామని చెప్పారు. ఇది జన సైనికులకు కాస్త ఇబ్బందిగా అనిపించినా గెలుపు కోసం ఎంతో సంయమనం పాటించారు. కానీ మాజీ మంత్రి, సీనియర్ కాపు నాయకుడు చేగొండి హరిరామ జోగయ్య జనసేనని కలిసిన తర్వాత సీన్లో కొంత మార్పు వచ్చింది. కనీసం 60 స్థానాల్లో జనసేన పోటీ చేయాలని తాను చెప్పానని, కనీసం 50కి తగ్గకుండా చూస్తామని పవన్ చెప్పినట్లు జోగయ్య వెల్లడించారు. అయితే ఇంతలోనే సోషల్ మీడియాలో వచ్చిన ఓ కథనం జనసేన వర్గాల్లో కలవరం రేపింది. జనసేనకు 15 అసెంబ్లీ, 2 లోక్సభ స్థానాలివ్వడానికి ఒప్పందం కుదిరిందంటూ ఓ కథనం హల్చల్ చేస్తోంది.
ఇంతలోనే ముద్రగడ పద్మనాభం తనను కలిసిన జనసేన నాయకులతో మాట్లాడిన మాటలు కూడా ఈ వ్యవహారాన్ని మరింత ఆసక్తికరంగా మార్చేశాయి. సోషల్ మీడియాలో వచ్చిన వార్తా కలకలాన్ని గమనించిన పవన్ కళ్యాణ్ 68 నియోజకవర్గాల పేర్లతో ఒక జాబితా రూపొందించి చంద్రబాబుకు పంపించారని ప్రచారం జరుగుతోంది. అయితే జనసేనకు అన్ని స్థానాలివ్వడానికి చంద్రబాబు ఒప్పుకునే ప్రసక్తి ఉండకపోవచ్చంటున్నారు టీడీపీ నేతలు. గత ఎన్నికల్లో కమ్యూనిస్టు పార్టీలు బీఎస్పీలతో కలిసి జట్టు కట్టి కూటమిగా పోటీ చేస్తే జనసేనకు వచ్చినవి 6% ఓట్లు. అంటే అందులో జనసేనవి దాదాపు 5% ఉండొచ్చు. ఈ 5 ఏళ్ల కాలంలో పవన్ కు పెరిగిన ఆదరణ, ప్రస్తుత రాజకీయ పరిస్థితులు అన్నింటినీ బేరీజు వేసుకుని సీట్ల సర్దుబాటు ఉంటుందని తెలుగుదేశం నాయకులు చెబుతున్నారు. మరోవైపు టీడీపీ జనసేన మధ్య పొత్తును ఎలాగైనా చెడగొట్టాలన్న ఉద్దేశంతోనే సోషల్ మీడియాలో ఇలాంటి కథనాలు వండి వారుస్తున్నారని రెండు పార్టీల నాయకులు మండిపడుతున్నారు. అధికార పార్టీకి చెందిన వర్గాలే ఇలాంటి కుట్రలకు పాల్పడుతున్నాయని, ఎలాగూ పొత్తు నిర్ణయం జరిగిపోయింది కాబట్టి సీట్ల విషయంలో కాస్త అటు ఇటు అయినా కలిసే ముందుకు నడుస్తామని రెండు పార్టీల నాయకులు ధీమాగా చెబుతున్నారు. ఇవి వాటి ఇదండి సంగతి విశేషాలు. మరో ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. నమస్తే.